నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్. గత మధ్య కాలంలో మేము చూస్తుంటాం హార్ట్ అటాక్ ఏది ఉంటుందో ర్యాంపెంట్గా చాలా మందికి వస్తున్నది. యంగ్ అని కాదు, 18 ఇయర్స్ కాదు, 20 ఇయర్స్ కాదు, 70 ఇయర్స్, ఆల్ రేంజ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మోర్ దెన్ 18లో వస్తున్నది. ఈ హార్ట్ అటాక్ రాకుండా ప్రివెన్షన్ చేసుకున్నట్టుగా ఏం చేసుకుంటే మీ చేతిలోనే ఏం చేసుకుంటే అది హార్ట్ అటాక్కి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికి అంటారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సింపుల్, మీ చేతిలోనే ఏదేది జరుగుతుందో అది మీరు చేసుకుంటారంటే మినిమం 50% ఛాన్సెస్ మీకు హార్ట్ అటాక్ రాకుండా కూడా మేము చేసుకోవచ్చు. అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. ఈ హార్ట్ అటాక్ రాకుండా చేయాలి అంటే ఫస్ట్ మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 10,000 స్టెప్స్ ఆర్ 45 minutes per day వాకింగ్ అని ఎనీ సార్ట్ ఆఫ్ ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ చేయాలి. స్క్రీన్ టైం ఏది ఉంటుందో అది బాగా తగ్గించండి. అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్ ఇవన్నీ దీంట్లో మీరు తగ్గించి కొంచెం ఎక్సర్సైజ్కి మీరు పెట్టుకుంటే అవుతుంది ఫస్ట్. సెకండ్ అవుతున్నది అన్హెల్దీ డైట్స్. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, రెడ్ మీట్ ఏది ఉన్నదో అది మీరు కంట్రోల్ చేసుకోండి. హెల్దీ డైట్ తీసుకోండి. హెల్దీ డైట్ అంటే మోర్ ఆఫ్ వెజిటేబుల్స్, మోర్ ఆఫ్ సాలడ్స్, మోర్ ఆఫ్ ఫైబర్ డైట్స్, టొమాటోస్ అని ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్. ఈవెన్ మీరు కావాలంటే ఎగ్స్, ఫిష్ కూడా తినొచ్చు, చికెన్ కూడా తినొచ్చు. మీరు ఇంట్లో చేసుకోండి. బయటలో హోటల్ ఎంత మందికి అవుతుందో, జొమాటో అని, స్విగ్గీ అని హోటల్ ఫుడ్స్ మీరు ఎంత తక్కువలో తింటే అంత మీకు మంచిది. కొలెస్ట్రాల్ లెవెల్ కూడా కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే బయటలో ఏ హోటల్ అయినా ఈ రీయూజ్ చేసుకుంటారు ఆయిల్. ఈ రీయూజ్ చేసిన వల్ల మీరు కొలెస్ట్రాల్ లెవెల్ చాలా ఎక్కువగా పెరిగిపోతాయి. సో యాజ్ ఫర్ యాజ్ అండ్ నెంబర్ 2, దాంట్లో కొన్ని కలరింగ్ ఏజెంట్స్ పెడతారు టు టేస్ట్. దానివల్ల అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండి ఇవన్నీ వల్ల హార్ట్ అటాక్ రావడం కూడా ఛాన్సెస్. సో ప్లీజ్ మీరు హెల్దీ డైట్కి కన్సన్ట్రేట్ చేయండి. అన్హెల్దీ డైట్కి అవాయిడ్ చేయండి. మూడోది ఏ లేక్ ఆఫ్ స్లీప్. ప్రాపర్ నిద్ర కావాలి. ఆ నిద్ర లేకుండా డెఫినెట్లీ మీకు 7 to 8 hours నిద్ర కావాలి. ఒక పర్సన్కి ఒక బాడీ బ్యాలెన్స్ చూసుకోవాలి అంటే 7 to 8 hours స్పెషల్లీ హార్ట్కి కావాలి. ఎందుకంటే హార్ట్ ఈస్ ద ఓన్లీ ఆర్గన్ 24/7 అది బీట్ చేయాలి. 1 minute బంద్ చేస్తే ప్రాణం బంద్. నాలుగోది మెంటల్ స్ట్రెస్ ఏది ఉన్నదో అది కొంచెం ఎంత మట్టుకు అవుతుందో అంత మీరు తగ్గించుకోండి. ఖచ్చితంగా మీ చేతిలోనే ఉన్నది. సమస్య కూడా మీదే, దానికి పరిష్కారం కూడా మీరే చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు కొంచెం కూర్చొని ఆలోచించుకుంటే సమస్యకి బయటికి రావడం ఎట్లాగో మీకు తెలుస్తుంది. ఈ 4 కాకుండా మెయిన్లీ ఎవరికి బీపీ ఉన్నదో మీరు బీపీ కంట్రోల్ చేసుకోండి. టాబ్లెట్ వేసుకోండి. డాక్టర్కి సంప్రదించుకోండి. రెగ్యులర్గా బీపీ టాబ్లెట్ మీకు ఉంటే వేసుకోండి. షుగర్ ఉన్న పేషెంట్ షుగర్ కంట్రోల్ చేసుకోండి. ఫాస్టింగ్ 110 లోపట ఉండాలి. పోస్ట్ ప్రాండియల్ 2 hours తర్వాత 180 లోపట ఉండాలి. ఇట్లా అంటుంటే ప్లస్ కొలెస్ట్రాల్ లెవెల్ ఏది ఉన్నదో, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది, గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నదో లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోండి. డాక్టర్కి సంప్రదించుకోండి. ఇవన్నీ కాకుండా కూడా మీకు ఏదైనా ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా ఎవరైనా మీ ఫాదర్, మదర్, బ్రదర్ ఎవరైనా హార్ట్ అటాక్ ఉంటే రెగ్యులర్ చెకప్ ఎవ్రీ ఇయర్లీ ఒక కార్డియాక్ చెకప్ చేయించుకోండి. ఈ బేసిక్స్ మీరు చేసుకుంటే మీ హార్ట్ అటాక్ మీరే అట్లీస్ట్ 50% ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. హార్ట్ అటాక్ వచ్చి లక్షలు ఖర్చు పెట్టి దాని తర్వాత కూడా ఛాతి నొప్పి, ఆయాసం, దీని తర్వాత హార్ట్ అటాక్ తర్వాత కూడా మీరు టాబ్లెట్లు వేసుకొని లక్షలు ఖర్చు పెట్టే వంతు మీరు కొంచెం ఆలోచించుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. నేను ఇప్పుడు చెప్పిన దీంట్లో చేస్తే ఖచ్చితంగా 50% మీరు హార్ట్ అటాక్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ నుంచి మేము ఒకటే, ఈ బేసిక్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏది చేద్దామో దానికి కట్టుబడి ఉందాం. హార్ట్ అటాక్ రేట్స్ కూడా తగ్గిద్దాం. థ్యాంక్ యూ.